మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థులు ఆందోళనకు దిగారు. 1-2 సబ్జెక్టులు ఉన్న 60 మంది విద్యార్థులను పరీక్ష నుంచి డీటైన్ చేయడంతో ధర్నాకు దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను సైతం దహనం చేశారు. పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. కాలేజ్కి వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టారని అంటోంది మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్మెంట్. నిబంధనల ప్రకారమే విద్యా సంస్థలను నడిపిస్తున్నామని తెలిపారు ప్రీతిరెడ్డి. ఏవైనా సమస్యలు ఉంటే అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. వచ్చి ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్ కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్ కి అయినా లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్. దే కెన్ ఆస్క్ ఫర్ అ పర్సనల్ హియరింగ్. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పొలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో